ప్రత్యేకంగా ఆంధ్రప్రభ ఆఫీస్ కి రావాలి అంటే ఖచ్చితంగా ఆయన ప్రేరణ ఏదో ఉంటుంది. ఎందుకు మీకు ఇలా అనిపించింది? సాయిబాబాతో మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? 15 years క్రితం అండి. మరి మీ పిల్లలు, మీ భర్త ఎలా ఉంటారు? పిల్లలు బాబాని నమ్ముతారు అందరూ. మూడో అమ్మాయి పెళ్లి విషయంలో బాబాయ్ ఇంకా ఓర్పు వహించు. రోజు పూజ చేస్తారా అండి? ప్రతిరోజు చేస్తారు. నువ్వు శబరివా కుచేలుడివా అంటాడు. మీ గుడి అక్కడ జరిగే పూజలు, సేవల గురించి చెప్పండి. నిరంతరం సేవా కార్యక్రమాలు ఉంటాయి. అంటే మీరు బాబా పూజ ఒకటే చేస్తారా? మిగతా దేవుళ్ళ పూజలు కూడా చేస్తుంటారా? బాబానే నన్ను శివయ్య దగ్గర తీసుకెళ్ళి, నన్ను రామయ్య దగ్గర తీసుకెళ్ళి. అసలు మీరు ఏమనుకుంటున్నారు బాబాని? మా నాన్న, నా కొడుకు. ఒక మంచి పాట పాడతారా? తుమి సుందర రూపా. ఇందులో రుద్రాభిషేకం అనేది ఎందుకు వచ్చింది? సాయి సర్వదేవతా స్వరూపుడు. మీరు ఇలా చెప్తుంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? అసలు సాయిబాబా హిందువా ముస్లిమా అనేది చర్చ చాలా జరుగుతుంది. మీరేమంటారు? షిరిడి ఎన్నిసార్లు వెళ్ళొచ్చారండి? చాలా సార్లు వెళ్ళానండి. ఏమనిపిస్తుంది షిరిడి వెళ్తే మీకు? ఇది నా రాజ్యం అనుకుంటాను. ఏది మీకు అత్యంత సంతృప్తిని, అత్యంత సంతోషాన్ని కలిగించింది? మా ఇల్లు కొనుక్కోవడంలో బాబా దారి చూపించాడు. సాయి కోటి రాయడం వల్ల ఉపయోగాలు ఏంటి? అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. సాయిబాబా తన జీవితమంతా ఫకీరుగానే బతికారు. ప్రజా జీవితంలోనే, ప్రజా సేవలోనే ఆయన గడిపారు. ఆయన ఇప్పుడు భౌతికంగా మనతో పాటు లేకపోయినా సాయిబాబా మహిమలు, సాయిబాబా సూక్తులు, సాయిబాబా నీతులు కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. ఆంధ్రప్రభ భక్తి ఛానల్లో బాబా వీడియోస్ చాలా మంచి స్పందన వస్తోంది. ఎంతో మంది భక్తులు ఆంధ్రప్రభ ఆఫీస్ కి ఫోన్ చేసి సాయిబాబాతో తమ అనుబంధాన్ని, సాయిబాబా లీలను, ఆయన మహిమలను పంచుకోవడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు హైదరాబాద్ లోని వందనాపురి కాలనీకి చెందిన అరవ సరోజా గారు ఉన్నారు. ఆవిడైతే మా ఆఫీస్ కి ఫోన్ చేసి నేను వస్తాను, సాయిబాబా గురించి ఎంతో చెప్పాల్సింది ఉంది, ఇంకా కోట్లాది మందికి ఆయన సూక్తులు, నీతులు చేరాలి అని చెప్పి మాకు ఫోన్ చేశారు. చెప్పినట్టుగానే ఆవిడ ఇప్పుడు మా ఆఫీస్ కి వచ్చారు. ప్రస్తుతం మన స్టూడియోలో నాతో పాటు రెడీగా ఉన్నారు. అసలు ఆవిడ వచ్చినప్పటి నుంచి బాబా 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 గురించి ఎన్ని చెప్తూ ఉన్నారో. అయితే ఆవిడతో ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఈ పుస్తకం చూశారు కదా ఎంత పెద్దగా ఉందో, నేటి సాయి భక్తుల గాథలు అనేది. ఇది ఒక పెద్ద పుస్తకం అండి. దీంట్లో సాయిబాబా గారి గాథలు రాశారు, ఆయన చేసిన మహిమలు, లీలలు రాశారు. ఇందులో 5 పేజీలు సరోజ గారి గురించి రాశారు. ఆవిడ జీవితంలో చేసిన బాబా మహిమల గురించి రాశారు అంటే ఆవిడ ఎంత భక్తురాలో మనం అర్థం చేసుకోవచ్చు. మరికొంతమందికి బాబా గురించి చెప్పడానికి, మరికొంతమందిలో స్ఫూర్తిని నింపడానికి ఇప్పుడు ఆవిడ నాతో పాటు రెడీగా ఉన్నారు. నమస్కారం సరోజ గారు. సాయిరామ్ అండి. ముందుగా మీ కుటుంబం గురించి తెలుసుకుందాం. ఏం చేస్తుంటారు? హస్బెండ్, పిల్లలు? మా వారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అండి. నాకు 3 అమ్మాయిలు. 2 అమ్మాయిలకి మ్యారేజ్ అయిపోయింది. 3వ అమ్మాయి పెళ్లికి రెడీగా ఉంది. బాబా దయ వల్ల అందరూ బాగున్నారు. ఎందుకు ఇలా అనిపించిందండి బాబా గారి గురించి చెప్పడానికి? అంటే మీరు చేసే ప్రతి పనిని కూడా ఆయనే వెనకుండి నడిపిస్తూ ఉంటారు కదా. ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రభ ఆఫీస్ కి రావాలి అంటే ఖచ్చితంగా ఆయన ప్రేరణ ఏదో ఉంటుంది. ఎందుకు మీకు ఇలా అనిపించింది? నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక భర్త అయినా, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఎవరు అవి తీర్చలేదండి. నాకు స్పష్టంగా బాబానే సలహాలు ఇచ్చారండి. ఒక ప్రశ్నల జవాబు పుస్తకం అని. ఈ పుస్తకం నేను చూసుకునేదాన్ని. అప్పట్లో అంత నమ్మలేదు కానీ ఏం పుస్తకం అండి అది? భక్తుల సమస్యలకు బాబా పరిష్కారాలు. ఓహో. ఇది ఎవరో ఇట్లా బాబా భక్తులు ఒక టెంపుల్ దగ్గర నాకు ఇది చూపించారండి. ఇట్లా బాధపడుతూ ఉంటే ఇది అడుగు అని. అట్లా అడగంతో కొన్ని మైండ్ లో సమస్యలు ఉంటే అడిగితే చెప్తున్నా కదా, ఆ సమస్యలు కొంచెం అనుభవిస్తేనే పోతాయి, ఇంకా మనం ఎవరు తీర్చలేరు. కానీ సాయి ఈ మార్గంలో వెళ్ళు అనేది ఒక్కసారి అలా జవాబు వచ్చిందండి. అలా చాలా సమస్యలు ఇందులో అడిగి, చాలా పెద్ద పెద్దవి కూడా, ముందు ముందు ఏం జరగబోతాయని కూడా ఇందులో నుంచి నేను తెలుసుకొని జాగ్రత్త వహించాను. జాగ్రత్త వహించడం కూడా చాలా కాలానికి ఏం జరుగుతాయో నిర్లక్ష్యం చేశాను. తర్వాత లేదు ఇవన్నీ తప్పకుండా జరుగుతున్నాయి అనేసి అప్పటి నుంచి ఇంకా ఇవంతా నలుగురికి తెలియచేయాలి. బాబా చూడండి మనకి రియల్ గా చూపిస్తున్నారు. నా చుట్టూ ఉన్న వాళ్ళకంతా నేను తెలియచేశాను, నిజమే జరుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి నేను
ఈ పుస్తకం అడగంది నేను ఏ పని చేయనండి. అంటే ఇవాళ ఆఫీస్ కి రావాలా అని అడిగారా బాబా గారిని? అడిగానండి. ఉమ్, చెప్పారండి. నీ చుట్టూ ఎంతో మంది దుష్టులు ఉంటారు, వాటినంతా దాటుకుని నువ్వు వెళ్ళాలి, నీ ఉమ్, వెనక నేనుంటానని తెలియజేశారండి. ఉమ్, ఆ దుష్టులు అంటే భయమేస్తుంది బావా అని. ఉమ్, నేనున్నాను కదా అన్నారండి. ఉమ్. ఇంక మీరుంటే ఎంత మంది దుష్టులనైనా మహంకాళిలాగా తొక్కొని వెళ్ళిపోతానని వచ్చాను. ఎంతో సంతోషంగా, అంటే దీని ద్వారా ఇంకేదో మంచి జరగబోతోంది ఖచ్చితంగా. అవును. బాబా గారు ఇంకేదో సంకల్పంతో ఉన్నారు నాతో ఆ కార్యం అవును. చేయించడానికి అని అవునండి. అనుకునే కదా మీరు ఇక్కడ దాకా అంతే. వచ్చారు. అవునండి. అవును. పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యాయా అండి? 2 అమ్మాయిలకి అయిందండి. ఉమ్, మా అమ్మాయిలు అందరూ సాఫ్ట్‌వేర్‌లే. ఉమ్, ఇంకా మూడో అమ్మాయి చూస్తున్నాము. మా అమ్మాయి పెళ్ళిళ్ళు కూడా నేను బాబానే ఫస్ట్ అమ్మాయికి కుదుర్చుకున్నాక అడిగానండి. ఉమ్, అంతకుముందు అడగడం తెలీదండి. అప్పుడంతా బాబాతో ఉన్నింది కానీ, బాబా అని ఎప్పుడో టెంపుల్‌కెళ్ళి అలా దండం పెట్టుకొని అలా వచ్చేసేదాన్ని. పుస్తకంలో అడగాల అని తెలీదండి అప్పుడు నాకు. పుస్తకం గూడా ఉంది అని తెలుసు గానీ, అడగాలి అందులో ఏమొస్తుంది అనుకునేదాన్నండి. బాగా అది సంబంధం కుదుర్చుకొని ఓకే చెప్పేసి కొంతకాలం జర్నీ చేస్తుంటే పెళ్లి కాకముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎటు ఇంకా నేనప్పుడు కుదుర్చుకుంటే ముందు ఇట్లా శాస్త్రం చెప్తారండి. ఉమ్, జాతకాలు ఉమ్, ఉమ్. వాళ్ళ దగ్గరికెళ్ళి అడిగానండి. ఆ సంబంధం మా అమ్మాయి కుదుర్చుకోనా? బానే ఉంటుంది. బావుంటుంది కుదుర్చుకొని అప్పుడు రూ. 10 ఇస్తే చెప్పేవాళ్ళండి అది. నేను రోజు 10 సార్లు ఎళ్లి రూ. 100 కూడా పోతే పోనీ అంతమంది దగ్గర చూసి అందరూ బావుంది చేసుకో మీ అమ్మాయిని ఇయ్యొచ్చు అని చెప్పారు. కానీ అది కుదుర్చుకుంది మొదలు ఒక్కటే గొడవలండి. ఉమ్, గొడవలు. అబ్బాయి అయితే చాలా మంచోడు. మాకే మాటలు కుదరట్లేదు. ఉమ్, అబ్బాయి అయితే మంచోడు. మా చుట్టాల అబ్బాయే, మా సొంతం మా ఇంట్లో ఉన్న అబ్బాయిలాగే. మాలో చాలా మంచోడు. కానీ కొన్ని మాటలు కుదరట్లేదు. గొడవలు, ఉమ్, మిస్‌అండర్‌స్టాండింగ్‌లు వచ్చాయి. అప్పుడు ఎక్కడ అన్ని శాస్త్రాలు ఇట్లా చెప్తారు. ఈ చేతిలో చిల్లక శాస్త్రం అంతా అట్లా చెప్తారు అని ఒకరోజు పూజ చేస్తుంటే ఈ పుస్తకం దేవుడి రూమ్‌లో ఉంటే అప్పుడు బాబాని అడుగుదామని చూశానండి. ఇప్పుడు గుర్తుకొచ్చాడా ఈ ఫకీరు, చేసిన తప్పుకు అనుభవించు ఉహుం. అన్నారండి. అయ్యో! ఇదేంటి సాయి నాకు ఐడియానే రాలేదు మిమ్మల్ని అడగాలని. అలా ఐడియా వచ్చింటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడిగుంటాను సాయి. నాకు తెలీదు నాన్న. నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు. నా తప్పులు క్షమించు నాన్న అనేసి ఇలా చిన్న విగ్రహం ఉందండి. ఇలా పడి ఇంకా కళ్ళ నీళ్ళన్నీ ఇట్లా బాబా మీద, ఫోటో మీద అట్లా పడితే మళ్ళీ చూసుకున్నానండి. ఏది ఏమైనా కూడా దుష్టుల్ని ఆశ్రయించిన వల్ల తగిన శిక్ష అనుభవించక తప్పదని వచ్చిందండి. అప్పటికే బాగా కన్ఫర్మ్ చేసేసుకున్నాం సంబంధాన్ని. ఉమ్, సాయి సరే నాన్న తెలియకుండా బురదలో అడిగేశాను. అది నాకు ఎలాంటి హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత నీది. లేదు నాన్న అల్లుడు మంచిగున్నాడు. అంతా మంచిగా ఉంది. అందులో ఏదైనా దోషాలుంటే తీసి నాకు క్షమించి ఇంక నుంచి మిమ్మల్ని అడగకుండా నేను ఏ పని చేయను. ఇంక నుంచి ఏది కానీ మిమ్మల్ని అడగకుండా నేను చేయను సాయి అని క్షమాపణలు వేసుకుంటే సరే తగిన శిక్ష విధింపబడను. ఉమ్. అంటే లైఫ్ లాంగ్ శిక్ష కాదు. నువ్వు తప్పు చేసినావు వద్దు తీపి ఎక్కువ తింటావా దగ్గొస్తుందని అమ్మ ఒక దెబ్బ కొడుతున్నది. తగిన శిక్ష కానీ కొడుతూనే ఉండదు కదా! అలాగా. నన్ను అడగకుండా నీ నిర్ణయాలు తీసుకుంటావా అన్నట్టు తగిన శిక్ష నువ్వు అనుభవించాలి అనేటట్టు చేశారు. మా పిల్లలు ఇప్పుడు బాగున్నారు. వాళ్ళకి ఆ కూడా పెళ్ళే సెట్ అయిందా ఆ సంబంధం? అదే సెట్ అయింది. వాళ్ళకి ఇద్దరు బాగా సాఫ్ట్‌వేర్‌లు, ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ ఉమ్, ఇల్లులు కొనుక్కున్నారు. చాలా బాగున్నారు. ఉమ్. ఇప్పుడు బాగున్నారు. అట్లేం లేదు. ఇంకా మాకు అండర్‌స్టాండింగ్ బాగానే కుదిరిచ్చారు. ఓకే. రెండో అమ్మాయికి కూడా అలాగే చూసాను. కొత్త సంబంధం ఎలా నాన్న కుదరట్లేదు భయమేస్తుంది. ఎవరికన్నా బయట వాళ్ళకి పిల్లనియ్యాలంటే ఎట్లా నాన్న అని భయపడేదాన్ని. నువ్వు ఊహించనిదొస్తుంది అనేవారు. ఊహించందంటే వద్దు నాన్న అంత పెద్ద కూడా వద్దు. గంతకు తగిన బొంత చేయాలి అని పెద్దోళ్ళు మా తాత వాళ్ళు అంటుంటే విన్నాను. కాబట్టి తగిన సంబంధం చూపించడం అంత పెద్దదొద్దు అంటారు. లేదు నువ్వు ఊహించదనని చెప్పేవారు గానీ, అది అది చెప్పినంక ఇది కుదిరే లోపల ఎన్నో వచ్చి కూడా వెళ్ళిపోయాను. అన్ని వస్తున్నాయి వెళ్ళిపోతున్నానని ఊహించింది వస్తాది అని చెప్తారు. ఇంతవరకు రాలేదే అని. లాస్ట్‌కి అలాంటిది ఊహించది. మంచి అల్లుడు మా అల్లుడు. రెండో అల్లుడు కూడా వచ్చారు. పెళ్లి జరిగింది. వాళ్ళకొక పాప. వాళ్ళు యూఎస్‌లో ఉంటారు. బాగున్నారు. మరి మూడో అమ్మాయి పెళ్లి విషయంలో బాబా ఏం ఎందుకు చెప్తున్నారు? నాన్న ఇంత లేట్ అంటే సమయం ఇంకా ఉమ్, ఓర్పు వహించు. ఇంకా ఓర్పు వహించు. ఇంకా ఓర్పు వహించు. నువ్వు అనుకోని దానికంటే ఎక్కువే వస్తుంది. ఇంకా ఓర్పు వహించు. సాయిని ధ్యానించు. ఉమ్, ఓర్పు వహించు అని అంటున్నారు. ఈవేళ కూడా పొద్దున అడిగాను. నాన్న ఉహుం. సంబంధం చూయించు నాన్న త్వరగా మన ఇంట్లో పెళ్లి జరగని నేను అలాగే మాట్లాడతానండి బాబా. నాన్న అంటాయి సాయి బుజ్జి అంటాయి బుజ్జిమమ్మ అంటాను. సాయి మమ్మ అంటే ఎక్కువ సాయి మమ్మ అంటాను. ఉమ్,
మా అమ్మ నాన్నను కూడా ఊర్లో ఉంటారు, చాలా ఏజ్డ్ మా అమ్మ నాన్న. ఉమ్, నేను ఇక్కడ ఉన్నాను, అమ్మ నాన్న చూసుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు ఉమ్, ఎప్పుడు దునికాడు కూర్చుంటావు కదా తులసి చెట్టు కాడ, మా అమ్మ మా అమ్మ అని. నాకు కూడా అలా ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళలేను, నాకు సంసారం అక్కడ, మీరు మా అమ్మ నాన్న దగ్గర మీరు అక్కడే ఉండాలి అంటాను. ఉమ్, మా అమ్మ నాన్నకు ఫోన్ చేసినప్పుడు మీరు బాగున్నారని అడగను. ఉమ్. తిన్నారా, టైంకి అయినారా, ఏం చేస్తున్నారు అంతే. అమ్మ నాన్న బాగున్నారు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు చెప్పరు కదండి, పిల్లలు దూరంగా ఉంటారు, టెన్షన్ పడతారు అనేటట్టు. అవును. అందుకని బాబా అన్నాడు, అమ్మ నాన్న ఏం టెన్షన్ లేదా నాన్న, బాగున్నారంటే చెప్తారు అన్నారు. ఉహు, ఎంతో కొంత ఉంటుంది కదా, అవును. ఆలోచించకుండా ఎలా ఉంటారు అనేది వస్తుంది. ఉమ్. తర్వాత మా వారు వచ్చి దేవుడు అనేదాన్ని పెద్దగా మొదటి అదే నుంచే నేను అడగాలనుకున్నాను. నమ్మరండి. అంటే మీరు గుడ్ మార్నింగ్ నుంచి మొదలుపెట్టి గుడ్ నైట్ వరకు రోజంతా కూడా అవును. బాబా గారి సేవలోనే గడుపుతూ అవును. ఉంటారు. ఆయన నామస్మరణ లేనిదే మీ జీవితమే లేదు. సాయి మరి మీ కృప పిల్లలు, మీ భర్త ఎలా ఉంటారు పిల్లలు బాబాతో? బాబాని నమ్ముతారు అందరూ. వాళ్ళకి కుదిరినప్పుడు టెంపుల్ కి వెళ్తారు, వాళ్ళకి తగిన సేవ చేస్తారు, హెల్ప్ చేస్తారు బాబా చెప్పినట్టే పేదలకు వాళ్ళ చేతనైనంత. నేనొచ్చి నిద్ర లేని సాయికి గుడ్ మార్నింగ్, నైట్ గుడ్ ఖచ్చితంగా ఎక్కడున్నా ఫోన్ లో ఉన్న ఆన్ చేసుకునైనా చెప్తాను. నేను ఉదాహరణకి ఇట్లా బట్టలు ఆరేయడానికి టెర్రస్ పైకి వెళ్ళినా కూడా నేను నాన్న బట్టలు ఆరేసి వస్తాను అంటాను. తెచ్చేదానికి వెళ్ళేటప్పుడు కూడా నాన్న బట్టలు తెస్తాను ఆగండి అంటాను. ఇలా కూడా ఉంటుందా? ఇంత నేను భక్తి సోఫాలో ఉంటుందా? కూర్చొని ఫోన్ చూసుకుంటా అంటే కుక్కర్ విజిల్ వస్తే కూడా నాన్న విజిల్ వస్తాను, స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఆగు. అంటే ఒక 9 నెలల బాలుడు ఇంకా నా మీద కూర్చున్నట్టే నేను అలా ఫీల్ అవుతాను. ఇంకెంతసేపు నా కొంగు పట్టుకుని ఆ మమ్మీ మమ్మీ అన్నట్టే. నాకు అలా ఉమ్, ఉండాలి, నాకు అలా ఇష్టం బాబా అలా ఉండడం. నాకు అట్లే ఉండు అనే నేను గోల చేస్తాను బాబా దగ్గర. ఉహు, నన్ను వదిలిపోయారంటే వదలకండి, అసలు ఎందుకు వదులుతారు, నా చుట్టూనే ఉండదు. ఇప్పుడు మా సెకండ్ ఫ్లోర్ లో ఉంటాము, కింద బాబా టెంపుల్. ఆ అక్కడ కిటికీకి నేరుగా బాబా కనిపిస్తారు. ఉహు. నేను అక్కడి నుంచి గుడ్ మార్నింగ్ నాన్న, సేవలన్నీ అయ్యాయా, భక్తులందరికీ కోరికలు తీర్చారా, ఇంకా బజ్జోండి అంటాం. ఇలా కూడా ఉంటారా భక్తులు? ఆ, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉందా? ఖచ్చితంగా అలాగే చేస్తాను. ఉమ్, ప్రతిరోజు ఏదైనా కానీ ఇప్పుడు ఇంట్లో శుచి శుభ్రంగా ఉంటేనే భగవంతునికి సమర్పించాలంటాడు. ఉమ్, భగవంతుడు అనేటట్టు బాబాని నేను దేవుడి రూమ్ లో పెట్టుకున్న అక్కడ మాత్రము భగవంతుడే, ఉమ్, సాక్షాత్తు భగవంతుడి దగ్గర సేవ చేయాలి ఆయనకి అనేటట్టు దేవుడి రూమ్ లో పూజించినప్పుడు భగవంతుడని నియమనిష్టగా ఒక్కటి కూడా తూచా తప్పకుండా ఉమ్. పాటిస్తాను. మా ఇంట్లో మాకు సంసారం ఎంత నేను కొనుక్కున్నానో సేమ్ బాబాకు కూడా అన్ని కొన్నాను. మాకు ఒక గిన్నె కంటే బాబాకు ఒక గిన్నె కంటే ఏం చేస్తారు వాటితో? బాబాకు వంట చేస్తాను, ఆ, మావతో చేయను. మాకు తోముకోవడానికి గిన్నెలు తోమడానికి మాకు ఒక సోప్ కొంటే బాబాకు ఒక సోప్ కొంటాను. మా సోప్తో మా గిన్నెలు తోముకుంటాను, బాబా సోప్తో బాబా గిన్నెలే తోముతాను. ఉమ్, ఆయనకంత వేరు సంసారం. ఉమ్. మా వారు తెచ్చిస్తారు, దానికి ఏమంటాం ఏదో దీని పిచ్చిది తెచ్చిస్తా. బాబా అన్ని పిచ్చి. అన్ని ఆ, విడిగా కుక్కర్లైనా ఏదైనా ఉమ్, అన్ని విడిగా సోప్ కాడ నుంచి తుడిచే చెప్తున్నా. ఆయన గిన్నెలు కడగడానికి బ్రష్ కూడా ఆయనది వేరుగానే ఉంటుంది. ఉమ్. ఆయన బట్టలు ఉతకడానికి లిక్విడ్ ఉంటుంది కదా సర్ఫ్, అది కూడా మాది వేరు ఆయనది. భక్తులు బాబాతో ఇంత జర్నీ చేస్తారా, ఇంత ట్రావెల్ చేస్తారా అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే. మా ఇంట్లో చూడండి, మీకు వీడియో కావాలంటే కూడా పెడతాను. అయ్యో, ఎందుకండి మీరు చెప్తుంటే. మీరు ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారంటే అది బాబా ప్రేరణే, అది లేకపోతే ఫస్ట్ ఎందుకు మా వస్తారు వారు మీరు? వచ్చి ఒక్కసారి వచ్చి సికింద్రాబాద్ ఫస్ట్ మా వారు దేవుణ్ణి ఎలా నమ్మాడు అంటే, సికింద్రాబాద్ లో నాకు ఎవరో పాంప్లెంట్ ఇచ్చారు రోడ్ లో వస్తుంటే, సత్సంగం జరుగుతుంది సాయ సత్సంగం రా అనేసి రోడ్ లో వస్తుంటే వాళ్ళు ఇచ్చారు. నా దాకా వచ్చారా నాన్న, లెటర్ నా దాకా పంపించారు, వెతుక్కొని వచ్చేసావా నాన్న నన్ను. ఉమ్, థ్యాంక్ యూ మమ్మీ అనుకొని సంబరంగా నేను సికింద్రాబాద్ లో సత్సంగం వెళ్తానన్నమాట. ఆడవాళ్ళని ఎత్తుకొని పోతాను, బుద్ధి ఉందా, అంత దూరం ఏడపోతావు సికింద్రాబాద్, అట్లా పోకూడదు సిటీలో అట్లా. ఉమ్. అట్లా కాదు, వాళ్ళు పోయినారు, ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నా, మాట మాట పెరిగింది, ఒక చేయి చేసుకుని ఒక దెబ్బ కొట్టాడు. మీ వారా? మా వారు వద్దంటే నేను వినలా, నేను వెళ్ళాలి, ఇంకా పిచ్చి అయింది, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి చెప్తున్నాను కదా, మంచి మాటలు వినాలి అనేది ఎక్కువ ధ్యాస ఉంది నాకు. ఉమ్, అప్పుడు ఇట్లా సైకాలజిస్ట్ తో కూడా ఫోన్ లో మాట్లాడేదాన్ని, మా పిల్లల్ని కూడా నన్ను సైకాలజిస్ట్ చూపించండి, నాకు ఇట్లా ఉంది ఏదో చేసుకోవాలనిపిస్తుంది, నేను సైకాలజిస్ట్ కి చూపించండి అని నేనే మా పిల్లలు కూడా తీసుకెళ్లేవాళ్ళు. నాకు ఆ సైకాలజిస్ట్ చెప్పేదానికన్నా బాబా చెప్తాంటే ఇంకా లీనం అయిపోయేదాన్ని. ఉమ్, ఇంకా అది నాకు ఇది బాగుంది, నాకు ఇది బాగుంది అనే పిచ్చిలో ఉన్నాను అప్పుడు. ఉహుం.
ఆయన వద్దనేసరికి ఇంక మాట నేను వెళ్తానంటే సికింద్రాబాద్ కొత్తగా వచ్చాము. హుహు. మా వారు కూడా లేడీస్ ఒక్కరే ఏడపోతారు. అప్పుడు జాబ్‌కెళ్తున్నారు. హ్మ్. తనొక్కడే ఇంక ఏడ వెళ్తుంది వద్దు అనేటట్టంటే నేను వినలేదు. వద్దంటే వినవా అని ఇట్లా ఒక దెబ్బ కొట్టారు. ఇంకా పోయి ఆ పాంప్లెంట్ ఇట్లా తీసి విసిరి ఇట్లా కొట్టాడు నాకు. బాబాని కొడతావా ఉండు బాబాకి చెప్తా అంటే అన్నాడు. లోపలికెళ్ళి చూడు నాన్న పాంప్లెంట్ ఇసిరి పడేస్తారు. మీరంతా నాకంత గౌరవంగా పంపించారు పాంప్లెంట్ చూడు నాన్న నన్ను పిలుచుకోరాడంట. నన్ను సత్సంగానికి పంపించరంట. ఏడ్చి ఇంకా మొత్తుకొని అట్లా ఏడ్చి తుడుచుకొని నాకు చెప్పు నాన్న నాతో మాట్లాడు లేకుంటే నేను ఏదన్నా చేసుకుంటాను. హ్మ్. ఆయనతో నేను సేవ చేయించుకుంటాగా అనొచ్చింది. హుహు. ఆయన సేవ, మా వారి సేవ దేవుడికి మీరింగా మంచోళ్ళు బాబు. ఆయన పోయి సేవ చేస్తారా? అస్సలు చేయరు. ఏది చేయించుకోండి చూద్దాం. చేయించుకోండి. అప్పుడు బాబా నా చుట్టి ఉన్నారను నేను చెప్పేవన్నీ చెప్తే వింటున్నారని నేను అనుకుంటాను. ఏది చేయించుకోండి అని. హ్మ్. అలా అనుకోని కొద్ది రోజులకి మేము ఇల్లు కొనుక్కున్నాం. ఆ ఇల్లు కొనుక్కోవడం గూడా బాబానే అడుగుతున్నాం. ఎలా వెళ్ళాలి? ఎలా అని అదంతా చూసేసాం. ఒక చిన్న రూమ్ చూపి నాన్న నీ టెంపుల్ దగ్గరగా ప్లీజ్ మమ్మీ నీ నామం వినాలి. సాయి సాయి హారతులు వినాలి. ప్లీజ్ నాకిదొక్కటి చెయి. నాకేం వద్దయ్యా. నేను హారతులు వినాలి అనుకునేసి ఆ చుట్టూ కూకట్పల్లి చూసేదాన్ని. అక్కడెక్కడ కుదరలా. చెప్పు నాన్న ఎక్కడ కుదరలా ఎటు ఎళ్ళమంటావంటే పడమట దిక్కు వెళ్ళండి. అబ్బా! పడమట దిక్కంటే వెళ్ళబ్బా బాబా చెప్తున్నట్టు ఆయన అన్నాడు. హ్మ్. వెళ్ళవా ప్లీజ్ పడమట దిక్కు వెళ్ళింది. అక్కడ ఇతర మతస్థులను కలవండి అన్నాడు. హ్మ్. ఇతర మతస్థులు ఎవరన్నా ఆడ ఉండారంట ఆశీర్వాదం అని ఒక క్రిస్టియన్ ఆయన ఉన్నాడన్నాడు. హ్మ్. ఆయన్ని కలవమంటాండాడు. ఆయన పలకరించి నేను ఇల్లు చూపిస్తారా అండి అని తీసుకెళ్ళా. హ్మ్. చూపిచ్చి ఆ ఇల్లు చూపిచ్చారు మా ఇల్లుని. దానికి శ్రీ సాయి నిలయం అని పేరు పెట్టాము. ఆ ఇల్లే కొనుక్కున్నాము. హ్మ్. ఆ ఇల్లు కొనుక్కునే ముందే ఈ సికింద్రాబాద్‌కెళ్ళేదొచ్చింది. కడుతూ ఉన్నారు ఇల్లుని. హ్మ్. ఇల్లు కట్టేటప్పుడు ఈ సికింద్రాబాద్ పాంప్లెంట్ వచ్చింది. అప్పుడాయన కొట్టారని చెప్పాను గదా! ఇంగ అది చెప్తే నేను సేవ చేయించుకుంటున్నాను. ఇల్లు కడుతున్నారు, ఇటు సేవ చేయించుకుంటానని చెప్పారు మా తాతయ్య. నేను మేనమామ, మా మామయ్య మా వారు. ఇంటి దగ్గర నుంచి ఫోనొచ్చింది. హ్మ్. తాతయ్య చాలా సీరియస్‌గా ఉన్నారు. మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. త్వరగా గృహప్రవేశం చేసేయండి. ఏదన్నా అయితే 1 ఇయర్ దాకా చేయకూడదని ఇంటికాడ నుంచి ఫోన్ చేశారు. అయ్యో! ఏం చేయాలంటే ఈ ఇంటి దగ్గరే 2, 3 అవతల ఇండ్లకి అవతలే బాబా టెంపుల్. నేను టెంపుల్ దగ్గరే కావాలి నాకు ఇల్లు అన్నారు గదా! టెంపుల్ దగ్గరే ఇచ్చాడు. ఇంక సంతోషం పట్టలేకుండాను. ఫోనొచ్చేసరికి సరే ఆడ టెంపుల్‌లో పంతులుంటారు. ముహూర్తం పెట్టుకొనొచ్చేసి గృహప్రవేశం చేసేస్తా తాత ఏమన్నా అయిపోతే ఎట్లా? మా సొంతం తాత మా మేనమామ. హ్మ్. వెళ్ళాం టెంపుల్ దగ్గరికి. నేను స్నానం చేయాలా, మా వారు చేశారు ఆ రోజు. అక్కడికెళ్తే పంతులు గారు హారతికి రెడీ చేస్తున్నారు మధ్యాహ్న హారతికి. స్వామి మా ఇంటికి ముహూర్తం చూడాలా అంటే, హారతిని రెడీ చేస్తున్నా. హారతి అయిపోయినాక చేస్తా. ఇప్పుడు టైం అయిపోయింది. హారతి టైం అన్నారు. ఇంక సరే సోమని నేను స్నానం చేయలేదు కాబట్టి లోపలికెళ్ళా. లేకుంటే లోపలికెళ్ళి అన్ని సేవలు చేసేసేదాన్ని. స్నానం చేయలేదు కాబట్టి వెళ్ళా. విగ్రహం అన్ని నియమనిష్టలతో ఉంటాయి కదా! టెంపుల్ అంటే. ఇంట్లో అయితే చేసేస్తాను హాల్‌లో పెట్టుకున్న బాబాకి. టెంపుల్‌కెళ్ళకూడదని ఇంకా వాకిల్లో నిలబడాను. ఆ పంతులు గారు హారతి పెట్టారు. హారతి పెట్టి అవి ఇట్లా ఇంజామని విసురుతారు కదండీ! అది ఎత్తుకొచ్చి ఫస్ట్ మా వారిలో కొంచెం ముందున్నారు. మా వారి చేతికిచ్చి మళ్ళీ నాకిచ్చి "నాకొద్దు స్వామి నేను స్నానం చేయలేదు." మా వారికిచ్చారు. "ఏం చేయాలి ఇది?" అన్నారు. "రావయ్యా రా విసురు ఇట్లా" అన్నాడు. నన్ను చూసారు. "ఇట్లా అయిందనా? నేను స్నానం చేయలేదు నాకొద్దన్నాను." "ఏం చేయాలి సరోజని అక్కడ దేవుడి దగ్గర ఇట్లా ఇట్లా అను" అన్నారు. హుహు. పోయినాడు ఒకసారి, 2 సార్లు ఇట్లా అనేసాడు. ఆడు పెట్టేసొచ్చేసాడు. పంతులు "ఏయ్! తీ విసురు, విసురు" అన్నాడు. ఎంతసేపు అన్నాడు. 25 మినిట్స్ అంటే నేనైతే ఇంక పగలబడి నవ్వుతున్నాను ఆహా! వాకిల్లో. ఇంక నేను బాగా మేము బుక్కయిపోయి గూడా నవ్వుతున్నాం. బాగా ఆయన బుక్కయిపోయారని మీ మమ్మీ ఆయన. ఇదేంటి ఇలా ఎంతసేపు రా అంటాడు. నేను విసురు విసురు అని ఇంక ఎంత నవ్వుకున్నానంటే నేను, అంతా విసురు అంతా అయిపోయినాక అక్కడ పెట్టేసి, మా వారు ఎప్పుడు క్లోజ్‌గా నవ్వేటట్టు నా దగ్గర ఎప్పుడు ప్రవర్తించలేదండి. ఆ విసురు మరి అక్కడ పెట్టేసొచ్చి, భలే చెప్పాడు మీ బాబా అనేసి ఇలా ఇట్లా నేను చెప్పాను కదా! మీ దగ్గర సేవ చేయించుకుంటాడంట ఉండు. నీ దగ్గర సేవ చేయించుకుంటాను బుక్కులు అన్నాడాయనప్పుడు. హుహు. అక్కడ జరిగిన దానికి, అయ్యో! ఆయనేంది అలా మాట్లాడతాడు నీతోని ఇలా బుగ్గ ఇట్లా గిల్లేసి ఆయనన్నాడు. భలే చెప్పాడు ఆ పుస్తకములో అని. అప్పటినుంచి మీ మా వారు? వారు అమ్మో! ఏదైనా చెప్తే ఆ బుక్‌లో మాట్లాడేస్తుంది. ఇవన్నీ ఆయనకి చెప్పేస్తుంది అన్నట్టు అప్పటినుంచి కొంచెం ఆయనకి మీ అహా! వారినే భయపెట్టేశారు. ఒకసారి ఊర్లో మాకు ఆస్తి గొడవలు. అన్నదమ్ములు చాలా తీవ్రంగా ఉన్నాయి గొడవలు. ఆ గొడవలప్పుడు వెళ్దాం మీరెళ్ళండి ఊరు మీరు లేడీసొద్దు నేను ఎళ్ళేసొస్తానన్నారు. సరే వెళ్ళేసి రండి అన్నాను. వాడు భయమేస్తుంది మీరొక్కడే మిమ్మల్ని ఏమన్నా వాళ్ళు కొడితే ఏం చేయాలి అంటాడు. ఏం కొడితే
ఆ, ఏం కాదులే, ఏమనర్లే, నన్ను అన్నోళ్ళే కదా, ఏమనర్లే అని. ఒకసారి బాబా పుస్తకం చూస్తాంట, చూడన్నారు. అక్కడ చూస్తే పోతే కేసులు, గొడవలు, అవమానం భరించలేవు అని వచ్చింది. అయ్యి బాబాయ్, ఎల్లక స్వామి, నువ్వు అవమానం భరించలేవు అని వస్తుంది, బాబా అలా చెప్తాడు ఎల్లకని. వాళ్ళు అవమానిస్తే నేను అవమానిస్తాను అన్నాడు మా వారు. అట్లా ఎట్లా వాళ్ళు ఊరు వాళ్ళు వాళ్ళ తెగించినంత ఎంప్లాయీస్ ఉద్యోగం చేసిన తెగించి రావు కదండి అవును. మా వారికి అయితే అస్సలు రావు. ఊ అంటారే గాని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడి అంత దౌర్జన్యంగా మీది పోలేదు. నేను కూడా వస్తాను, నిన్నేమని అంటారు, నేను కూడా వస్తాను అన్నాను నేను. అంతకుముందు ఆయన ఒక్కడే పోయే ప్లాన్ లోనే ఉన్నాడు. ఉమ్, అవమానం సహించలేవు అనేసరికి నేను వస్తా, బాడు ఏమంటారో నిన్ను అనేటట్టుగా ఆయనకి ఇష్టం లేకుండానే కూడా వెళ్ళాను. ఉమ్, వెళితే అక్కడ మా వారిని ఏమనలేదు కానీ మా పుట్టింటోళ్ళు మాకు పిల్లనివ్వా అనేసి నన్ను చాలా కొట్టారు. ఉమ్, చాలా బెల్ట్ తీసుకొని చాలా కొట్టేశారు నన్ను. ఉహుం. ఇంకా నేను ఏమి అప్పుడు గుర్తొచ్చింది, అవమానాన్ని భరించలేవు అని చెప్పింది నాకు, అవును. అతనికి కాదు. అది ప్లాన్. ఆ బాబా అవమానాన్ని భరించలేవు అన్నప్పుడు ప్లాన్ అప్పుడు వేరు, అది అవును. చెప్పినాక నేను ఉమ్, ఇలా అలా కూడా చెప్తారు బాబా. ఓకే. మనము గెస్ చేయాలి కరెక్ట్ కదండి. రోజు ఒక్కోసారి పూజ చేస్తారా అండి ప్రతిరోజు చేస్తాను. నేను బాబాకి? పూజ చేయకపోయినా కనెక్ట్ అయి ఉంటాను. ఈవేళ పూజ చేయనబ్బో, నాకు పిల్లల్ని ఇచ్చావు, నాకు భర్త సంసారం ఇచ్చావు, ఇంకా మీ దగ్గర పూజ అని పొద్దుకులా కూర్చుంటే వీళ్ళతో మీకన్నా సమాధానం చెప్పి నేను ఎన్నో సాయి మీ మాట అంటాను. ఉమ్, వీళ్ళకి అలా చెప్పానంటే మూత పళ్ళు రాలు కొడతా, మీరేమంటారు సాయి నన్ను? ఉమ్, సర్లే చేయకపోతే పోని పూజ అన్నేమి శిక్ష వేరు, వీళ్ళు ఊరికే వదలరు అని. పూజ చేయకపోయినా నేను అలా కనెక్ట్ అయి ఉంటాను. ఉమ్, ఒక్కో రోజు కూడా మానేస్తానండి. ఇంట్లో పిల్లలదంతా అయినాకే, ఇంటి పని అయినాకే పూజ ఉహుం, దగ్గరికి వెళ్తాను. కానీ నేను ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాను. ఉహుం, హాల్లో పెట్టుకుంటానని చెప్తాను కదా, ఉమ్, అక్కడ నియమం నిష్ట లేకుండా ఇప్పుడు మా వారు బజార్ నుంచి వస్తారు, ఉమ్, ఏదో పండ్లు ఏదో బజ్జీలు ఏదో తెస్తారు, చూస్తేనే చాలా నోరూరేటట్టున్నాయి అనుకో. అప్పుడు స్నానం చేయకుండా అనుకో, ఇంకా స్నానం చేసేటప్పుడు ఎవరో ఒకరు ఎంగిల్ ఉమ్, చేస్తారు కదా, నేను అంతకు ముందే స్నానం చేయకుండా ఇక్కడ హాల్లో పెట్టుకున్న బాబాకి సమర్పించేస్తాను. ఓకే. చాలా బాగున్నాయి నాన్న, చాలా బాగున్నాయి, తిని చూడు, ఒకసారి తిని చూడు అని. అప్పుడు పుస్తకం చూస్తే నువ్వు శబరివా కుచేలుడివా అంటాడు. ఉహుం, బాగున్నాయి నాన్న అని అడుగుతాను, అది కూడా అడుగుతాను. బాగున్నాయి నాన్న, బజ్జీలు బాగున్నాయి, ఉమ్, పనస్తనులు బాగున్నాయి అని. ఈ మధ్య నేను మొన్న ఒక రోజు పనస్తనులు బాగున్నాయి నాన్న, ఎంత పెద్దవి, ఎంత స్వీట్ గా ఉంటాయి, తిని చూడు అని పెట్టాను. బుక్ అడిగిన, నువ్వు శబరివా కుచేలుడివా అన్నాడు. ఉమ్. నేను అవేం కాదు నాన్న, నేను సరోజాని మాత్రమే. మీరేం అన్ని బిరుదులు ఇచ్చేస్తారు నాకు అంత భక్తి ఆడుంది, నేను అసలు చెప్పిన మాట విన్నా. బీరంగూడ వందనాపురి కాలనీలోని సాయిబాబా గుడికి వెళ్లి అసలు అరవ సరోజ గారు అంటే తెలియని వాళ్ళు లేరనమాట. ఆవిడ అంత ఫేమస్. పొద్దున్న లేస్తే ఆ గుడిలోనే ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీ గుడి, అక్కడ జరిగే పూజలు, సేవల గురించి చెప్పండి. ఇప్పుడు గురుపౌర్ణమి సండే రోజు ఉమ్, ఇంక ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. పొద్దున్న అభిషేకాలు, మళ్ళీ భజన ఉంటుంది, పారాయణాలు ఉంటాయి, తర్వాత అన్నదానం ఉంటుంది. అప్పుడే మళ్ళీ సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది, కోలాటం ఉంటుంది, మళ్ళీ షేజారత్ ఉంటుంది. నైట్ 10 దాకా, ఉదయం 5 గంటల నుంచి 10 గంటల దాకా నిరంతరం సేవా కార్యక్రమాలు ఉంటాయి. అంటే మీరు బాబా పూజ ఒకటే చేస్తారా, మిగతా దేవుళ్ళ పూజలు కూడా చేస్తుంటారా? నేను బాబానే, నన్ను శివయ్య దగ్గర తీసుకెళ్ళు, నన్ను రామయ్య దగ్గర తీసుకెళ్ళు, నన్ను అమ్మవారి దగ్గర తీసుకెళ్ళు. నాకు వెళ్ళడం అసలు మీరు ఏమనుకుంటున్నారు బాబాని? మా నాన్న, నా కొడుకు, అన్ని నా పాత్రలు ఆయనకి రక్షకుడు, ఇచ్చేశారు. నా సేమ్ రక్షకుడు. ఇప్పుడు ఒక మదర్ ని ఒక ఏజ్ వచ్చినాక కొడుకే కదా ఎక్కడికన్నా తీసుకెళ్ళాల, కాబట్టి తీసుకెళ్తాడు. మన నాన్న ఉన్నాడు, ఒక కూతుర్ని ఇలా తీసుకెళ్తాడు, నాన్న నన్ను అక్కడికి వెళ్ళాలంటే చేయి పట్టుకొని తీసుకెళ్తాడు జాగ్రత్తగా. నేను అది అనుకుంటా, నా రక్షకుడు. నేను ఎట్లయినా పిలుచుకుంటానండి, నేను ఎలాగైనా పిలుచుకుంటాను. నాకేం కావాలన్నా, ఒకప్పట్లో ఒక 100 రూపాయలు చీర కొనుక్కోవాలన్నా 10 సార్లు ఆలోచించేదాన్ని. కుప్పలు తిప్పలుగా చీరలు ఇప్పుడు నా బాబానే ఇచ్చారు, నేనే కొనక్కర్లే. నా పిల్లలు గాని, మా వారు గాని, ఎంత మంది సాయి భక్తులు, నేను భజన చేస్తాను, ఎంత మంది నన్ను పిలిచి తాంబూలం పెట్టి బట్టలు. మీరు అద్భుతంగా సాయి భజన చేస్తారు కదా, ఒక మంచి పాట పాడతారా? ఓం గం గణేశాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. సాయినాథ్ మహారాజ్ కి జై. आवो साई नारायण दर्शन दीजो, आवो साई नारायण दर्शन दीजो, तुम्ही हो सुंदर रूपा, तुम्ही हो विश्व विदाता,
तुम्ही हो सुंदर रूपा, तुम्ही हो विश्व विधाता, तुम्ही हो रामा, तुम्ही हो कृष्ण, तुम्ही हो रामा, तुम्ही हो कृष्ण, तुम्ही हो शंकर रूपा, साई तुम्ही हो विश्व विधाता, तुम्ही हो शंकर रूपा, साई तुम्ही हो विश्व विधाता, आवो साई नारायण दर्शन दीजो, आवो साई नारायण दर्शन दीजो, तुम्ही हो सुंदर रूपा, तुम्ही हो विश्व विधाता, तुम्ही हो ब्रह्मा, तुम्ही हो विष्णु, तुम्ही हो ब्रह्मा, तुम्ही हो विष्णु, तुम्ही हो शंकर रूपा, साई तुम्ही हो विश्व विधाता, तुम्ही हो शंकर रूपा, साई तुम्ही हो विश्व विधाता, आवो साई नारायण दर्शन दीजो, आवो साई नारायण दर्शन दीजो, तुम्ही हो शंकर रूपा, तुम्ही हो విశ్వ విధాత. సాయి వచ్చారు, నాకు మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ వచ్చింది? దమయంతి సూపర్ ఉన్నాను. ఓ చూసారా, ఆవిడ పాట పాడారో లేదో ఏదో సౌండ్ వచ్చిందంటే సాయిబాబా వచ్చారు ఏదో ఏదో. ఒక రూపంగా నాకు తెలియచేసి దమయంతి గారు వింటున్నారా? అంటే మీ రూపంలో బాబా ఇక్కడికి వచ్చారు. సేమ్ నువ్వు మెసేజ్ చేసినప్పుడు దమయంతి బాబా వచ్చారు, నీ మెసేజ్ సౌండ్ బాబా వచ్చారని నాకు తెలియజేసి. మీరు ఇలా చెప్తుంటే మీ ఫ్రెండ్స్ అందరు ఏమంటుంటారు? ఖచ్చితంగా ఈ దమయంతినే ఎక్కువ. అంటే మీరు బాబా పుస్తకం చూస్తే ఎగ్జాక్ట్ చెప్తారు, మీకు తెలుసో తెలియదు ప్రతిసారి తనే అంటుంది, అందుకే తన మెసేజ్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు తను చూస్తుంటుంది కదా, అంటే మీకు తెలియదు పుస్తకంలో బాబా మీతో ఎలా మాట్లాడతారో మీకు తెలుసో తెలియదు, ఎగ్జాక్ట్ సమాధానాలు వస్తాయి అంటే తనే ఎన్నో సార్లు నాకు చెప్పింది. ఎందుకంటే తన బిజినెస్ పెట్టేదానికి చాలా వరకు నన్ను చూడమంటుంది పుస్తకం, ఒకసారి బాబాని అడగండి అంటే అని. నేను అడిగి బాబాని బుక్ లో తనకి మెసేజ్ పంపిస్తాను, ఇలా చెప్పారు నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఇది చెప్పారు జవాబు అని పంపిస్తాను. అవన్నీ కరెక్ట్ అయ్యారంట. ఇప్పుడు తన మెసేజే వచ్చింది, తన మెసేజ్ ఆట వాడేటప్పుడు. నేను ఒకటి అడుగుతాను, మీరు చూడాలి. ఖచ్చితంగా మా ఆంధ్రప్రభ డిజిటల్ ఛానల్స్ అనేవి మేము చాలా ఫోకస్ చేయాలనుకుంటున్నాము. మేము చాలా వీటిని ముందుకు తీసుకెళ్ళాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఆంధ్రప్రభ బ్రాండ్ అనే దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ప్రతి మూలన ఉన్న ప్రతి వ్యక్తికి రీచ్ అవ్వాలనేది మా ఆలోచన. మంచి మంచి వీడియోస్ తో చూద్దాం సాయిబాబా గారు ఏం చెప్తారు. ఒక అంక మీరే చెప్పాలి, 1 నుంచి 7. రుద్రాభిషేకం చెయ్యము, సాయి స్మరణ చేసించు, సర్వము సఫలీకృత జరగము. అయితే ఇది సాయిబాబా బుక్ కదా, మరి అందులో రుద్రాభిషేకం అనేది ఎందుకు వచ్చింది? సాయి సర్వదేవతా స్వరూపుడు, కానీ ఆయన శివయ్యను కూడా, సాయినే శివుణ్ణి కూడా అభిషేకించాడు. ఆయన సాయి విష్ణు సహస్రనామం చదువు, రామాయణ సేవించు, విష్ణువుని పూజించు అని అన్ని చెప్తాడు. బాబా నన్ను పూజించని ఎక్కడ చెప్పలేదు, వాళ్ళే దేవతలు, వాళ్ళు పూజించి మనకి ఒక గైడ్ లాగా ఉండి ఇప్పుడు ఒక మదర్ మన జీవన విధానం ముందుండి తీసుకెళ్తుంది కదండి. ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఇలా చదువుకో, పాస్ అయితే ఇలా చదువుకోద్దాం వస్తుంది, ఇలా వెళ్తే నీకు పెళ్లి అవుతుంది అని చెప్తారు. సాయి అదే అనండి, ఇలా వెళ్ళు, విష్ణువు దగ్గరికి వెళ్ళాలా, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు, శివయ్య దగ్గరికి వెళ్ళాలా, ఇలా వెళ్ళు, నేను తీసుకెళ్తారా. సరోజ గారు, నాకు ఒక డౌట్ అండి. ఎప్పుడు చూసినా చాలా మంది మనుషుల్లో అసలు సాయిబాబా హిందువా ముస్లిమా అనేది చర్చ చాలా జరుగుతుంది. మీరేమంటారు, ఇది అవసరమా? అవసరం లేదండి. హిందువు ముస్లిం, ఇప్పుడు భగవంతుడు సృష్టిని పుట్టించిందే భగవంతుడు. అప్పుడు హిందూ ముస్లిం లేదండి, లేదు కదండి, అప్పుడు లేదు. ఇప్పుడు ఇద్దరు మనుషులు సృష్టి పుట్టినప్పుడు ఒక ఇద్దరు మనుషులు వస్తే నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం అని తలవాడు తీసుకుంటారు, అప్పుడు పెట్టుకున్న పేర్లే. అయితే నేను హిందువు, నువ్వు ముస్లిమా? నా వరకు నేను అలా అనుకుంటాను. సృష్టి పుట్టినప్పుడు లేదు కదండి, హిందువు ముస్లిము లేదు కదండి. సృష్టి పుట్టినప్పుడు మానవులు వచ్చినప్పుడు నువ్వు హిందువు, నేను అది దీంట్లో వచ్చింది అనుకుంటా గానీ హిందువు ముస్లిం నాకు అందరూ ఒకటే. నేను చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, నేను అందరినీ సమానంగా చూసుకుంటాను. మసీదులో ఏదన్నా ఇచ్చిన ప్రసాదం అని కళ్ళకద్దుకుని తింటాను. చర్చికి వెళ్ళి కూడా నేను మొక్కుతాను,
కానీ నాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి మ్హూ. బాబా అది ఎక్కువ ఫాలో అవుతాను. నాకు అందరు దేవత పాటలో కూడా నేను సర్వధర్మ ప్రియ దైవ అనేసి ఉమ్. ఆ పాటలో కూడా నేను పాడే పాటలో కూడా యేసయ్య వస్తారు, మా అల్లా వస్తారు, అందరు వస్తారు. ఇందాక శంకర అని కూడా ఆ, పాడారు, ఆ, శంకర స్వరూప అని. శంకర స్వరూప్. ఎక్కువ నేను బాబాని చేపెట్టుకుని శివయ్య దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. బాబా చాలీసా చెప్తారా? చెప్తామండి. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా బాబా, అవునండి. అలా మీరు ఏమన్నా సేవ చేస్తూ ఉంటారా బాబా ఖచ్చితంగా. పేరుతో? బాబా పేరుతో చేసిన చలివేంద్రాలు పెడతామండి. నాకు మ్హూ. అలా మానవ సేవ చేయడానికి సెలబ్రేషన్స్ గ్రూప్ అని పెట్టుకున్నారండి పేరు. నా సొంతంగా నేను పెట్టుకున్న గ్రూప్ అది. ఉమ్. ఆ గ్రూప్ మాత్రం భక్తికి కాదండి, సమాజ మ్హూ. సేవ చేయడానికి. ఉమ్. చలివేంద్రాలు పెడతాము. ఎవరికైనా మందులు అవసరమైతే కొనిస్తాము. మా గ్రూప్ వాళ్ళంతా డబ్బులు కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు మేము ఇస్తామని నాకు మెసేజ్ చేస్తారు. నేను మెసేజ్ పెడతాను, ఉమ్. పలానా దగ్గర ఇలా ఉంది, ఎవరైనా హెల్ప్ చేస్తారంటే ఖచ్చితంగా నా గ్రూప్ లో అందరూ రెస్పాండ్ అవుతారు. ఉమ్. ఈ మధ్యనే ఒక అమ్మాయికి, ఒకటే అమ్మాయి, ఉమ్. అమ్మాయి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. 10th క్లాస్ లో ఫస్ట్ వచ్చింది, ఎలాగా? స్కూల్ ఫస్ట్ ఏదో వచ్చింది, చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే మా గ్రూప్ వాళ్ళు పెట్టిన 1 hour లోనే 6,000 వచ్చింది, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చామండి. మా గ్రూప్, మా సెలబ్రేషన్స్ లో అందరూ ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు, అవి చేస్తారు. అన్నిటికీ చేస్తానండి, జంతువులు కానీ మనుషులు కానీ. అవును. మానవత అది మొదటి నుంచి కూడా కొంచెం ఉందండి నాకు. మానవ సేవ చేయాలనేది మా అమ్మాయికి చెప్తుంటే, నేను సోషల్ సర్వీస్ చేయాలి, మనుషులకు చేయాలంటే అంత ఈజీ కాదు, నువ్వు అంత బయట వెళ్తే వాళ్ళతో ఫేస్ చేయలేవు మనుషులతో, నువ్వు ఇంట్లోనే ఉండే అలవాటు, ఈ సేవ ఇది ఎక్కడ చేసుకో, బయట దాకా వద్దు అంటుంది. నాకు అది ఇష్టం, అంటే ఇది చేసుకో చాలు మమ్మీ, వద్దు ఏమా చిన్న ఆమె అట్లా అంటుంటుంది. షిరిడి ఎన్నిసార్లు వెళ్ళొచ్చారండి? చాలా సార్లు వెళ్ళానండి. ఉమ్. ఎన్నిసార్లు అని ఏం లెక్క పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా వెళ్ళాలని ఉంటుంది. నిన్న కూడా మేము తీసుకెళ్తాం రా అని ఎవరో అన్నారు. చూడనా వాళ్ళు నా అభిమానంగా నన్ను షిరిడికి తీసుకెళ్తారు అంటే, ఇంట్లో అడిగే అంత ధైర్యం కాదు, ఎన్నిసార్లు చూస్తావా అంటారు. అందుకని వద్దు, గొడవ పెట్టుకోకూడదు దాని వల్ల అనేసి అడగలేదు నేను. ఆయన బాబా కూడా చెప్తుంటారు, నువ్వు రా షిరిడికి రా అని. షిరిడి పోయేటప్పుడు స్వీట్లు అవి తీసి పంపిస్తుంటా బాబా. ఏమనిపిస్తుంది షిరిడి వెళ్తే మీకు? ఏమనిపిస్తుంది అంటే, ఇది నా రాజ్యం అనుకుంటాను. అమ్మా. మరి దురాసేమో, ఆ. ఇది నాది, ఉమ్. ఇక్కడ నాకు ఉండాలి, ఇక్కడ ఇది నేను, ఇది మ్హూ. నాది, ఇది నేను టెంపుల్ కన్నా వెళ్ళినా అట్లే అనుకుంటా, ఇది నా ఉమ్. రాజ్యం. ఉమ్. అంటే బాబా నాకు ఇచ్చాడు, నువ్వు ఇక్కడ ఎట్లన్నా ఉండు అని ఇచ్చాడు. ఉమ్. షిరిడీకి వెళ్తే నాది సాయి, సాయిని ఎక్కడన్నా సాయిని అన్ని పలుకుతాయి, చెట్లు పుట్లు పక్షులు, ఆ నేల మట్టి రాయి, సాయి అంటే అన్ని పలుకుతాయని నా అభిప్రాయం. ఉమ్. ఆ చెట్లు బాబా చెట్లు, నావన్నీ చూసి కూడా ఇది బాబా నన్ను చూస్తున్నారు, నా చెట్ల గడ్డి అవంతా కూడా ఇట్లా తీక్షణంగా చూస్తుంటాను. మా ఇంట్లో వాళ్ళతో నేను షేర్ చేసుకోను, కానీ ఏది నీ పిచ్చి అంటారు, కానీ అంతగా అయిపోతారు. నేను ఎంత అదృష్టం సాయి, షిరిడీకి వచ్చాను, ఈ మట్టి ఈడ నా బాబా ఇలా వెళ్ళింటాడు, అలా వెళ్ళింటారు. ఇంకా అణువులు నాకు అది తెలిసి అట్లా నన్ను తాకేటట్టు చేయనా, నిన్ను తాకిన మట్టి నన్ను తాకేటట్టు చేయవా సాయి, మమ్మీ ప్లీజ్ మమ్మీ, బుజ్జిదాన్న సాయి బుజ్జిది ప్లీజ్ ప్లీజ్ అని అంటుంటా. అంటే నా మనవరాల్ని ఎలా ట్రీట్ చేస్తానో బాబాని అలా ట్రీట్ చేసుకుంటుంది. మనిషి కోరికలు అనంతం కదా సరోజ గారు. అవునండి. అయితే మీకు కూడా ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి. ఏదైనా సాయిబాబాని తలుచుకుని ఏదైనా కోరిక కోరినప్పుడు అది తీరి ఉంటుంది కదా ఖచ్చితంగా. ఏది మీకు అత్యంత సంతృప్తిని, అత్యంత సంతోషాన్ని కలిగించింది? మా ఇల్లు కొనుక్కోవడంలో బాబా దారి చూపించాడు, ఉమ్. అది చాలా సంతోషం. మా అమ్మాయికి పెళ్లిళ్ళు పెద్ద అమ్మాయికి కుదుర్చినాక అడిగినాను, ఉమ్. రెండో అమ్మాయికి కుదుర్చక ముందు నుంచి అడిగినాను. వాటి కూడా అది ఊరు దగ్గర ఆస్తుల విషయాల్లో చెప్పాడు, ప్రతిదీ ఇలా జరుగుతుంది నాది. ఇవన్నీ నాకు రియల్ గా చాలా పోలీస్ కేసులు అవుతాయంటే కూడా కేసులు ఎదురైనాయి. ఇవన్నీ నాకు చాలా నిదర్శనాలండి, చూడండి పలుకుతూనే ఉండాలి అట్లా. అంటే దేన్నైనా మీరు బాబా స్వరూపంగా, అవును, బాబా ఒక ప్రేరణగానే మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా అంతే ఉమ్. అంతే. బాబా సందేశంగా చూస్తున్నారు. ఇప్పుడు అమ్మవారిని అడిగితే సాయి మాత, ఉమ్. శివైన సాయి శివ, సాయిరామ్, సాయి కృష్ణ, ఉమ్. సాయి మారుతి, అంటే సాయిలోనే అన్ని దేవుళ్ళని మీరు సర్వదేవత, చూస్తున్నారు. సర్వదాత స్వరూపం. ఉమ్. సర్వధర్మ ప్రియ దేవా షిరిడి సాయి దేవా, అల్లా యేసు బుద్ధరు నానక్ జోరాష్ట్ర మహావీర తుము హో, జోరాష్ట్ర మహావీర తుము హో. ఇంకా ఏమైనా పాటలు పాడండి, మీకు బాగా ఇష్టమైన సాయి బాగా పాటలు. ఇష్టమైన నేను ఎక్కువగా ఈయన శివయ్య, మా పెద్దయ్య, మా పెద్దనాన్న శివయ్య, మా పెద్దయ్య, మా నేను పెద్దయ్య బాగున్నావా, పెద్దమ్మా బాగున్నావా అంటాను శివయ్యని, అమ్మవారిని.
నేను మా పెద్దనాన్న మా పెద్దమ్మ అనుకుంటాను. ఆయన గాడ్ ప్రెసెంట్ ఆయనే, అన్నిటికంటే పెద్ద ఆయనే నా మనసులో. విష్ణుమూర్తి కూడా ఉంటారు అనుకోండి, నాకెందుకో ఎంత విష్ణువుని సేవిస్తున్నా ఒక మనసు అలా వెళ్తుంది, శివయ్య పక్కకి వెళ్తుంది. శివకేశవులు సమానమే, కానీ కొంచెం భయం అనే ఫీలింగ్ వస్తుంది విష్ణువు దగ్గర. నాకు ఆయనకి చాలా నియమనిష్ట ఉండాలి అని నా అభిప్రాయము. శివయ్యకి ఏం లేదండి, భక్త కన్నప్ప ఎలా పూజించారు ఇలా చూసినప్పుడు, నేను కూడా అన్ని చేయలేను, అంత నియమనిష్టక సంసారము పిల్లలు ఇచ్చావు కాబట్టి శివయ్య అట్లేం లేదు, నువ్వు ఎలా పూజించు అని. ఏంటి శివతత్వము అనేది నేను నా మనసు నాకు తెలియకుండా ఇలా కనెక్ట్ అయిపోయింది. ఓకే, సాయిబాబాతో మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? 15 years క్రితం అండి. సాయికోట రాస్తాను నేను. దగ్గర దగ్గర ఒక పుస్తకంలో 25,000 నామాలు ఉంటాయి. ఇప్పుడు 30వ పుస్తకం రాస్తున్నా. అప్పుడు మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని వేలు రాసింటాను. ఒక పుస్తకంలో 25,000 నామాలు ఉంటాయి. ఇప్పుడు 30వ పుస్తకం రాస్తున్నా. అమ్మో, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నోట్తో చెప్తూ శ్రీ సాయి అని రాస్తాను. రోజుకి ఎన్ని గంటలు వెచ్చిస్తారు దానికోసం? ఇంతకు ముందు 2 hours రాస్తున్నా. పిల్లలకి పెళ్లిళ్ళు కాకముందు, పెళ్లిళ్ళు అయ్యే ముందు 2 hours రాస్తున్నా. రెండో ఆమెకు పెళ్లి అయినాక కొంచెం 1 hour అయింది. ఇప్పుడు చాలా తక్కువ, ఒక 1/2 hour రాస్తున్నా. కొంచెం ఈ అమ్మాయి పెళ్లి చూడంటే కొంచెం చాలా బిజీ ఉన్నా, నాన్న మళ్ళీ ఎప్పుడు నాన్న ఆ పూర్వ వైభవం నాకు ఇస్తావు, నేను అంత సేపు సేవ చేసుకోవాలి, నేను అన్ని గంటలు పూజ చేసుకోవాలి అనేటట్టు బాబాని అడుగుతుంటున్నా. కానీ సంసారం కదా, ఇస్తాడని నమ్మకం నాకుంది. సాయికోటి రాయడం వల్ల ఉపయోగాలు ఏంటి? సాయికోట అంటే ఇంకా నిరంతరం అణువణువు కణాకణం మన శరీరం, మన చుట్టుపక్కల, మన ఇల్లు, మనం తిరిగే ప్రదేశాలంతా భగవంతుడి నామంతో నిండిపోయి పరిశుద్ధమైపోతుందని నా భావన. నిరంతరం ఇప్పుడు పదే పదే తీపి తింటుంటే ఒళ్ళంతా స్వీట్ అయిపోతుంది. ఇంకంతే, ఈ శబ్దం ఎంత దూరం వెళ్తుంది అదంతా శుద్ధ అయిపోతుంది అనేది నా భావన. నాకెవరు చెప్పలే, నేను అలా అనుకుంటాను. ఏ వయసు నుంచి, ఎప్పటి నుంచి మీకు సాయిబాబాతో ప్రయాణం మొదలైంది? నాకు 15 సంవత్సరాల క్రితం నుంచి అండి. అప్పుడు నా ఏజ్ ఎంత ఉంటుంది, 38 years నుంచి నాకు కనెక్ట్ అయినాను. ఫస్ట్ లో బాబాని పూజించాలంటే కొంచెం భయం వేసేది. పెళ్లి కాలేదు కదా, పెళ్ళైన వాళ్ళు పూజించొచ్చో పూజించకూడదు అని. అదొకటి. మేము కొంచెం వెనకబడిన కులంకి చెందిన వాళ్ళం. నేను పూజిస్తే బాబా తీసుకోడేమో, అగ్ర కులాల వాళ్ళు, అది ఉండేది నాకు చాలా. అది పుస్తకంలో కూడా చెప్పాను, రాశారు గురువు గారు. అప్పుడు ఎవరో చెప్పలేదు, కానీ నా అంతకు నేను వాళ్ళు చేసినట్టు మనం చేస్తే నువ్వు వెనకబడిన దాని బాబాలో తోషిస్తాడు, వదిలే, ఆయనకు కోపం వచ్చేస్తుందేమో. ఈ సత్సంగంకి వెళ్ళాను కదండి, అక్కడ ఆ సత్సంగం వినింది మొదలు. ఆ పొద్దున్న వచ్చి పట్టుకున్నాను. మినిమం స్టార్ట్ చేసి 4 గంటలు పూజ చేస్తాను. ఇప్పుడు నాకు అంత చేయడం ఇష్టము, ఇంట్లో సంసారం మనలో కుదరట్లేదు. అప్పటి నుంచి ఇంకా అన్ని దేవుళ్ళు, ఇంట్లో ఎన్ని దేవుళ్ళు ఉంటారు, వాళ్ళు సెంటర్ లో బాబాని పెడతారు. నాన్న శివయ్యకి చెప్పు, లోకంలో అందరూ ఆరోగ్యంగా అదొక్కటి చేసినాను, ఇంకేమి ఇవ్వద్దులే ఎవరికి, శివయ్యకి చెప్పినాను అందరు ఆరోగ్యంగా ఉండాలి. అందరు ప్రపంచంలో అందరికి డబ్బులు ఇవ్వకున్నా పర్వాలేదు, ఎవరికి 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు, ఎవరు ఉన్న దాంట్లో వాళ్ళు బతికేస్తారు. ప్లీజ్ మమ్మీ ఆరోగ్యాన్ని, అందరు ఆరోగ్యంగా ఉండాలి. రామయ్యకి చెప్పు, అందరు ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ఒక అమ్మాయి వస్తానంది, ఇలా పోతాంది, దెబ్బ తగిలి సాయంత్రంలో తనకు బాగా చేసాను. ఇలాంటివి రోజు నా కంటితో చూసిన దాన్ని ఫస్ట్ బాబాకి చెప్పేస్తాను. సాయి నువ్వు వెళ్ళి చెప్పు, శివయ్యకి చెప్పు, రామయ్యకి చెప్పు, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వమని. ఒక తాత బండి లాక్కెళ్తున్నాడు, ఏదో ఒక రూపంలో ఆ తాతకు ఆ బండి లాగే పని లేకుండా చేయమని నువ్వు చెప్పు నాన్న, నువ్వు చెప్పు సాయి, నువ్వు చెప్పు. వాళ్ళు పై అధికారులు. ఇప్పుడు మనం కూడా పై అధికారుల నుంచి ఒక పని చేసుకోవాలంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికి అలా చెప్పవా అంటాను. బాబా అయితే అదే నేను అలా. ఫైనల్ గా బాబా భక్తులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎలాగా, ఏ మార్గంలో ఆయన్ని పూజించమంటారు? సత్ప్రవర్తన, మానవ సేవ, మాధవ సేవ. పూజించనక్కర్లేదు, ఆమె అభిషేకాలు ఇవంతా చేయనక్కర్లేదండి. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రతిరోజు నేను కూడా చేయను. ఇంకా నా చుట్టూ ఉన్న వాతావరణంలో అన్ని చేసేయాలని, అన్ని ప్రశాంతంగా చేయాలని ఉంది, కానీ సంసార జీవితంలో చేయలేకపోతున్నాం. కానీ ప్రయత్నం అయితే ప్రతిసారి చేస్తూనే ఎవరిని హట్ చేయకుండా ఉండదు. నేను కూడా హట్ చేస్తూనే ఉంటాను, కానీ ప్రయత్నం అయితే చేస్తాను. చాలా వరకు ఉండాలి అనేది నాకు బాబా ఎప్పటికైనా ఇస్తాడు. ఆ జీవన విధానాన్ని పూర్తిగా హట్ చేయకుండా ఉండేది అనేది, అలా జీవితం ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. ముందు కంటే ఇప్పుడు ఎంతో మేలు. నాతో ఉన్న వాళ్ళే చెప్తారు. అంటే హట్ చేయడం అంటే ఏదో కాదు,
ఇంకా గట్టిగా అరిచేయడం, అలా చేసావా ఇలా చేసావా అని అరిచేయడం, ఉమ్, అలా హట్ అవుతారు. వాళ్ళు హట్ అయినప్పుడు చూస్తే ఈ మధ్యలో ఉదాహరణకు చెప్తాను, మా భజనలో ఒక ఆమె ఎప్పుడు భజనకు బాగా భక్తి, ఉమ్, నాకంటే ఎక్కువ భక్తి అండి. పారాయణాలు చేస్తుంది నిరంతరం, నాకు మించి సేవ చేస్తుంది బాబాకి. భజనకి రానే రాదు, పేరు రత్నకుమారి. ఉమ్. భజనకి రాదు. ఆడ అన్నదానం చేసినప్పుడు టెంపుల్ కి భోజనానికి అయితే వస్తుంది. అయ్యో. నేను అప్పుడైతే తిండికి తిమ్మరాజు పనికి పోతారాజు అని 2 రోజులు ఏడిపించాను తన్ని. ఆ, 3వ రోజు కూడా అలా అంటే ఫీల్ అయింది. అంతే కదా. ఎందుకు బంగారం అలా అన్నా, అలా ఉండవు అన్నాను. అయ్యో మొద్దులో నువ్వు నట్లు అన్నావు అని. ఏమన్నా నేను ఇది అన్నానని నాకే గుర్తులేదు, ఫ్రెండే కదా నేను ఎట్లా అనేసాను. అప్పుడు నువ్వు ఇలా అన్నావు నేను హట్ అయినా. సారీ, ఈ జన్మలో ఉమ్, ఎవరు నన్ను మాట నిజమే కదా. ఏమంటావా బాబా మీరు, ఉమ్, ఎవరు నన్ను హట్ చేస్తున్నాను నిన్నే అనేది కూడా నాకు గుర్తు లేదు. క్యాజువల్ గా తెలియకుండా ఏడిపిస్తామా అన్నారు అని. పాపం. ఇలా మనము మనుషులం, మనకు అన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అన్ని రకాలు తింటాం, అన్ని ఫీలింగ్స్. ఇది తప్పు అని తెలిస్తే అప్పటి నుంచి అది మానేయడం బాగుంటుంది. మా Thank you, వారిని ఏమన్నా సరోజ గారు. అన్నయ్య కూడా బాబా అరుస్తారు, గయ్యాలి కాస్త నోరు తగ్గించు అంటారు. అమ్మో. నేను మా వారికి ఇంతవరకు చెప్పలే, ఈ వీడియో మా వారు చూస్తే వెళ్ళాక చెప్పండి. వీడియో చూస్తారు, పెట్టారు కదా చూస్తుంటారు. ఓకే. ఇప్పుడు చూడు బాబా ఆయన ఎట్లా అన్నారు, చూడు సాయి అంటారు, నువ్వేమన్నా తక్కువ అంటారు. ఆయన అనొచ్చా బాబా అంటారు, గయ్యాలి. ఎలా తెలుస్తుంది మీకు ఇవన్నీ? పుస్తకంలో చెప్తారండి. ఓహో, దీంట్లోనే. ఇప్పుడు ఆయన కొంతమందికి మీకు భక్తిలా అనిపించవచ్చు, కొంతమందికి దీన్ని పిచ్చి అనొచ్చు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? పిచ్చి అంటే కొంతమందికి బాగా ఫుడ్ తినడం ఇష్టం, అది మ్మ్. పిచ్చి అంటామండి. వాళ్ళకి అది నచ్చింది చేస్తారు. ఉమ్, కొంతమందికి పని పని ఇంకా ఎదగాలి, భోజన ఇంకా ప్రియులు అంటాం వాళ్ళు. ఇంకా మ్మ్. సంపాదించాలంటే దాన్ని పిచ్చామంటామండి. వాళ్ళకి అది చెయ్యాలని ఉంది, చేస్తారు. నాకు ఇది బాబా చెయ్యాలి ప్రియం చేస్తా. అంతే. భగవానికి ఒకటి ఉంది, అప్పుడు అందరూ పిచ్చాలి. మీకు ఒకటి ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది, ఆయనకు ఒకటి, ఆయనకు అప్పుడు అందరూ పిచ్చాలి. అది పిచ్చి కాదండి, వాళ్ళకి అది ఇష్టం. ఇప్పుడు మిమ్మల్ని ఎంత మంది మీ మార్గంలో అన్నారు. వచ్చారు చాలా మంది వచ్చారండి, కదా. చాలా మంది అన్న వచ్చారు. వాళ్ళే వచ్చి ఉంటారు ఇప్పుడు మీ వచ్చారు, మార్గాల్లోకి. వచ్చారు. ఎవరో బయట వాళ్ళు నాకు తెలియదు కానీ మా వారే వచ్చారు. మీ వారే. ఆయనతో ఇంత సేవ చేయించుకున్నారు కదా. సహకరించే వాళ్ళు కాదు. ఉమ్. ఏదైనా పూజ కొనుక్కుంటే కూడా గుర్రం చూసేవాళ్ళు. ఇప్పుడు ఎన్నన్నా కొనుక్కో, నువ్వు ఇది ఎందుకు కొన్నావో తెలుసు. ఉమ్, షాప్ కి వెళ్ళానంటే అంతా ఇవన్నీ బాబాకనే తెలుసు ఆయనకి. ఉమ్, కానీ ఏమంటారండి. అది పోన్లేండి. మీరు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మీ happy. కుటుంబంలో బాబా ఎన్నో మహిమలు చేస్తున్నారు, చాలా. లీలలు చూపిస్తున్నారు. మా అందరికి కూడా సంతోషం తెలుసా. ఈ రోజు మా బాబా భక్తులు కూడా ఎంతో మంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ సరోజ గారు. ఇంకా ముందు ముందు కూడా మీ నుంచి మేము ఎలాంటివి చాలా తెలుసుకోవాలనుకుంటున్నాం, ఇలాంటివన్నీ. తెలుసుకోండి. మా భజన గ్రూప్ కూడా వచ్చి ఇలా ఇవ్వాలని వాళ్ళకి అందరికి అవునా? చాలా ఉంది. తప్పకుండా ఫస్ట్ అవకాశం వెళ్ళు, కల్పిస్తాం. తర్వాత వాళ్ళకి చెప్పి రావు. మనం అంతా కూడా ఒకసారి ఒక వీడియో వస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఉహు. ఇవంతా చూపించుకోకూడదు భగవంతునికి అంటారండి. నేను అనుకోనండి, చేసిన సేవ దాని ఫలితము, అవును. వాళ్ళు ఆ సంతోషం ఎట్లా ఎంజాయ్ చేశారు చూపించుకుంటేనే ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు. అంతే నేను కదా. అనుకుంటా. ఇంకొంతమందిని సన్మార్గంలో మనం అవును, నడిపించవచ్చు. చాలా మంది బాబా కోరుకున్నది అది. భక్తి చూపించకూడదు, ఏంది సేవ చేస్తే చూపించకూడదు అని అంటారు కదండి. దానం కూడా అన్ని చూపించకూడదేమో, కొన్ని చూపిస్తే దాని వల్ల కొంతమంది తయారండి. నేను చూసాను, ఉహు. వాళ్ళు ఇలా చేశారు, హెల్ప్ చేశారని వాళ్ళకి చెప్తే అయితే నేను కూడా చేస్తా నాకే కదా. కానీ ఆ దానం చేస్తే చూపించకూడదు, ఈ చేత్తో ఎడం చేతితో చేసింది కుడి చేతికి, అని కుడి అంటారు. చేతితో కానీ చేసింది ఎడం చేతికి. నేనైతే ఇది తప్పు అసలు. ఇప్పుడు ఒక ఆవిడైతే మొన్న కిడ్నీ అమ్మాయికి అయితే ఉమ్, బాగాలేదంటే ఒక ఆమె 1000 అనింది. వేరే ఆమెకి వాట్సాప్ లేదు, కానీ వాళ్ళు కొంచెం ఉన్న వాళ్ళ అమ్మా ఎట్లా అని. అవునా, 1000 రూపాయలు వచ్చింది, అయితే నేను 2000 ఇస్తాను. చూడండి మరి చూడండి, ఎంత చెప్తానే అవకాశం. కదా వచ్చింది. మరి చేస్తే చూపించకూడదు అంటే ఎట్లా అండి తెలుస్తుంది వాళ్ళకి. అవును, నేను దీనైతే అంత నమ్మనండి. అవును. అప్పుడు చెప్పాల్సిందే. ఖచ్చితంగా మీ మీ భక్తి గ్రూప్ అందరిని తీసుకురండి, మేము తప్పకుండా అవకాశం కల్పిస్తామండి. మీరందరూ కూడా బాబా మహిమలు, బాబా సూక్తులు, బాబా లీలలు అన్నిటినీ అందరితో పంచుకోవాలి. మాకు మాస్టర్ బాబా ఉన్నారు. ఖ్యాతి విశ్వవిఖ్యాతి అవ్వాలండి. మాస్టర్ ఉన్నాడు, మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించేది ఆయనే. ఉహు. అన్ని రకాలుగా మా మాస్టర్ గారే మా గ్రూప్ నడిపిస్తారు. తప్పకుండా ఆయనకు కూడా ఎప్పుడైనా అవకాశం కల్పిద్దాము, ఆయన కూడా ఖచ్చితంగా, పిలుద్దామండి మా చాలా స్టూడియోకి. థాంక్స్ అండి. మా మాస్టర్ ని పిలిచారంటే మా గ్రూప్ అంతా ఇంకా సంతోషం. ఒకసారి గ్రూప్ అంతా కూడా కూర్చోబెట్టి ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తే కూడా నాకు చాలా తప్పకుండా చేస్తాం. నాకు ఎప్పుడైనా చాలా వీలు చూసుకొని ఖచ్చితంగా. తప్పకుండా. ఈ రోజు మా ఆంధ్రప్రభ భక్తి ఛానల్ చూసి, మా బాబా గారి వీడియోస్ చూసి మీరందరూ వచ్చారు అంటే, ఈ రోజు సరోజ గారు లాంటి వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారంటే మాకు కూడా సంతోషమేనండి. ఆంధ్రప్రభ ఆఫీస్ వెతుక్కుంటూ ఎక్కడో జూబ్లీ హిల్స్ లోని ఆఫీస్ కి ఎక్కడి నుంచి పటాన్ చెరువు నుంచి వచ్చారు ఆవిడ. మాకు సంతోషం. మిగతా ఎంతో మందికి మేము ఇలాంటి అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నాం. ధన్యవాదాలు సరోజ గారు. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్ అండి.